ముందుకైనా సన్లైట్ నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు గ్రామంలో ఉన్నాం. V3 న్యూస్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ నవీన్ దుమాజీ వారి యొక్క కుమారుడు పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో ఈరోజు మరి కాచం ఫౌండేషన్, వైశ్య వికాస వేదిక, మరి వివిధ కుల సంఘాలను కూడా రెండవ దశ ఉద్యమం జరిగినప్పుడు ఎల్బీ నగర్కు ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ ప్రాముఖ్యతతో అంటే కేసీఆర్ ఏ స్టేజ్ మీద ఉన్నా కూడా, ఏ ఒక నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా కాచం అనే పేరు పెట్టి స్టేజ్ మీదకి కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ కాచం వెళ్ళిండంటే వారిని అడిగి ఉద్యమ స్పిరిట్, బంగారు తెలంగాణ ముచ్చట తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, కాచం సత్యనారాయణ గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి నమస్తే సార్. నమస్తే. మీరు చెప్పిన దాని విషయానికి వస్తా. ఫస్ట్ తెలంగాణ ఉద్యమము భూమి కోసము, ఆ తర్వాత నీళ్లు నిధుల కోసం, నియమాల కోసం జరిగింది. ఇందులో సినీ కార్మికులలో కూడా తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరిగిందని కూడా జరిగింది. నేను మాట్లాడితే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ మొదలుపెట్టినప్పుడు మీరు తెలంగాణ వైపు రావాల్సినటువంటి అంశం ఏమైంది? ప్రప్రదంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ అభివందనం తెలుపుతున్నాను. రెండవ అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులు అవ్వడానికి కారణం ఏంటంటే నేను గతంలో, నా పేరు కాచం సత్యనారాయణ, నేను గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేయాలని ఒక ఆలోచనతో ఏప్రిల్ 27, 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు, అంతకంటే ముందు ఇందిరారెడ్డి గారు జయ తెలంగాణని పెట్టినప్పుడు యూత్ సెక్రటరీ కూడా పనిచేయలేదు. నేను, నాతో పాటు అంటే కీర్తిశేషులు శ్రీనివాసరెడ్డి గారు, ప్రజెంట్ ఉన్నటువంటి మిత్రుడు మోతే శోభన్ రెడ్డి, మేమంతా కలిపి యూత్లో ఉన్నాము. కాకపోతే డెడికేట్గా పనిచేయలే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు పనిచేయలేదు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత, జలదృశ్యంలో ఉన్న తర్వాత, అప్పుడు ఉన్నటువంటి మందడి నరసింహారెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మన మందడి సత్యనారెడ్డి, నిమ్మ నరసింహారెడ్డి వాళ్ళందరూ ఉన్నప్పుడు 1 అక్టోబర్, నవంబర్ మాసంలో ఎల్బీ నగర్ నుండి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తాం. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు ప్రాపర్గా అంటే నిజంగా చెప్పాలంటే నియామకాల గురించి, ఎందుకంటే యూనివర్సిటీలో చదువుకున్నాను. కానీ నేను చదువుకున్నా, నాకు ఉద్యోగం వచ్చింది, నేను గవర్నమెంట్ టీచర్ని అయినా. అప్పటికి చౌటప్పల్ మండలంలో లింగోజిగూడెంలో నేను టీచర్గా ఎగ్జిట్గా పనిచేసిన. సో నాకు నా ఒక్కరికి ఉద్యోగం రాలేదనే బాధ అయితే లేదు. కానీ తెలంగాణ సమాజం యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు తెలంగాణ సమాజం కానీ నల్గొండ జిల్లా కానీ అత్యధికంగా ఏంటంటే దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు అత్యధికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరంటే దక్షిణ తెలంగాణ వాసులు. నల్గొండ జిల్లా కావచ్చు, పాలమూరు జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలు ఎక్కువగా నష్టపోయినటువంటి విషయాన్ని మొత్తం దేశం మొత్తం యావత్ ప్రపంచం తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గర కూడా దుశ్చల సత్యనారాయణ గారు జలయజ్ఞం చేసి దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ బాధలను తీసుకుపోయి ఆయన దగ్గర మనము ఒక నిరసన ప్రదర్శన కావచ్చు, లేకపోతే ప్రదర్శన చేసినటువంటి సందర్భాలు ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే నీళ్లు నిధులు నియామకాల అంశంతో తెలంగాణ ఉద్యమానికి బలోపేతమైంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 100% మనం నీళ్లు నిధులు నియామకాలు సాధిస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్నో కీలక మలుపులు తిరిగినాయి. దాంట్లో ప్రధానంగా ఎల్బీ నియోజకవర్గం కీలకంగా ఉంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మాకు ఒక కీలక పాత్ర ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం పనిచేసాము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దాంట్లో ఆ తృప్తి అయితే వేరే ఉన్నది. సో ఓకే సార్, మీరు ఒక టీచర్, మీకు ఆల్రెడీ జాబ్ ఉంది. నేనేమంటున్నానంటే ఏదన్నా ఒక తట్టు దాకితే కానీ దెబ్బివాళ్ళు తెలియదు, మీకు అలాంటిది ఏమైనా దాకిందా అని అంటున్నాను నేను. నాకేం లేదు, వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి పరిస్థితి అంటే నేను ప్రభుత్వ ఉద్యోగంగా ఉన్నా, నాకు ఇంకెలాంటి ఇబ్బంది కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగం లేని వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, కానీ నాకు గవర్నమెంట్ నేను చదువుకున్నా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నాలాంటి వాళ్ళు యువకులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఇవ్వాలంటే నేను యువకుని కాకపోవచ్చు, కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో యువకులు ఎంతోమంది ఉద్యోగాలు లేక ఆగమైనటువంటి పరిస్థితిలో ఉద్యోగం సాధనలో ఎంత కీలకం అనేది మాకు తెలుసు. కాబట్టి సో ఆ క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకులు, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పెత్తందారులు కావచ్చు, ఆంధ్ర పాలకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం కోసం చేసిన ప్రయత్నం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత లేదని చెప్పడంలో ఎన్నో రకమైనటువంటి
చేసినటువంటి కుట్రలు కావచ్చు, అవన్నీ కూడా బట్టబయలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించడం, తెలంగాణ రాష్ట్ర సాధనలో మాకంటూ ఒక కీలక పాత్ర అవుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి శిక్షణ లేవు. సో నిజంగానే ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేసిరంటారా? 100% దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆంధ్ర పాలకులు ఆ రోజు చేసారు, ఈ రోజు చేసారు, రేపు కూడా చేస్తారు, ఎప్పుడేం చేస్తారు. ఆంధ్ర పాలకులు వాళ్ళ నైజమే అది. మనం ఇక్కడ రెండో విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర పాలకులని ఏదో వైషమ్యాలు పెంచడం కోసం, ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మనం పెంచడం కోసం మనం చెప్పట్లేదు. కానీ ఆంధ్ర పాలకులు ఎవడైతున్నాడో వాడు ఎప్పటికైనా తెలంగాణ వ్యతిరేకుడే తప్ప తెలంగాణ కోసం పనిచేసేవాళ్ళు గారు. తెలంగాణ అంశాన్ని వాళ్ళు పట్టించుకోరు. తెలంగాణ అంశం మాట్లాడితే మనని ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తారు తప్ప మనని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది నిజం, అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎలాంటి బేసిస్ లేవు దాంట్లో. మేము ఉన్నది తెలంగాణ కోసమే ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసాం. ఫర్ తెలంగాణ, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఎట్లనో ఫర్ తెలంగాణ, బై తెలంగాణ. సో తెలంగాణ ఉద్యమంలో పనిచేసే సమయంలో, సో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన సందర్భంలో ఎక్కడెక్కడ నాయకులు అక్కడెక్కడ జై తెలంగాణ అన్నారు. కానీ అప్పుడు మూమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు ప్రభుత్వం ఏదైతే 2004లో చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సందర్భంలో తెలంగాణ ఇస్తాము అని పెట్టుకున్న సందర్భంలో, కానీ కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ చాలామంది కూడా అనలేదు, అంచివేసే ప్లాన్ కూడా చేసిరు సందర్భంలో. అప్పుడు మీకు ఎలా అనిపించేది? సరే, ఇప్పుడు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన పరిణామాలు రావడం కేసీఆర్ గారు ఏం చేసినట్టే జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జెడ్పీటీసీ జిల్లా పరిషత్ని కైవసం చేసుకున్నాడు. మేధావులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయాలు, ఆయన మాట్లాడినటువంటి విధానంతో తెలంగాణ సిద్ధాంతకర్త అని చెప్పి జయశంకర్ సార్ది మనం మాట్లాడుకున్నాం. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో అన్ని పార్టీలను మమేకం చేసి 2004లో ఒక రకమైనటువంటి వాతావరణాన్ని మనం తీసుకొచ్చి 2004లో పొత్తు పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తామని చెప్పి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో, చిన్నారెడ్డి ఇప్పుడు వనపర్తి ఎవరైతే ఉన్నారో వనపర్తికి సంబంధించి చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో 42 మంది శాసనసభ్యులు సోనియా గాంధీకి లేఖ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ లేఖ ద్వారా ఒక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని మళ్ళీ ఒకసారి చర్చలకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కనుక కేంద్రానికి సమర్పించిన దాంట్లో కీలకం ఉంది. అంటే ఆ అంశం కూడా ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ గారి పుణ్యమాని, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారానే 2004లో జరిగింది. అది మాట వాస్తవం. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేసింది. ఆ రోజు ఇవ్వలే తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ రోజు కనుక ఇచ్చుంటే 2004లోనే తెలంగాణ వచ్చు. సో చాలా ఒడిదుడుకులు జరిగినాయి తెలంగాణ ఉద్యమంలో. మరి చూసినట్టయితే ఉద్యమకారులు అందరిని కూడా అంచివేసే ప్రయత్నం చేశారు, కేసులు కూడా పెట్టుకొచ్చారు. అదొక సందర్భం అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కూడా గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళని దాదాపు కూడా తీసుకున్నంత పని చేసి తీసుకుంది కూడా. దాన్ని ఎలా చూడాలి సార్? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2004లో జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ వచ్చినప్పుడు పొత్తులో భాగంగా 6 మంత్రులు అయ్యారు. ఆ రోజు కేంద్ర మంత్రులుగా నరేంద్ర గారు, కేసీఆర్ గారు కూడా కేంద్ర మంత్రులు పదవులు వచ్చినాయి. ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని తెలిసిన తర్వాత ఇమీడియట్గా పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోవడం జరిగింది. 2009లో కరడు కట్టినటువంటి తెలంగాణ వ్యతిరేక ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సిపిఎం కావచ్చు, మరి మహాకూటమి ద్వారా కూడా తెలంగాణ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలంగాణ అంశాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో జెండాని ఎత్తుకొని కేసీఆర్ గారు పనిచేశారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. పూర్తి స్థాయిలో ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఆటో యూనియన్ వాళ్ళు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఆశలు లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసేది తప్ప, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం పనిచేసేది తప్ప వాళ్ళ స్వలాభం కోసం ఎవడూ పనిచేయలేదు. ఇది నిజము, ముమ్మాటికి నిజం. దాని తర్వాత జరిగిన పరిణామాలు చూస్తాం. 2009లో జరిగినటువంటి పరిణామాలు చూస్తాం. కీలక మలుపు ఎక్కడ వచ్చిందంటే 2009లో నవంబర్ 29న కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు పోయినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్, ఆ రోజు అప్రజాస్వామికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ గారు సిద్దిపేటలో కిరోసిన్ పోసుకోవడం, దాని తర్వాత అక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలో నేను కిరోసిన్ పోసుకోవడం, నా శిష్యుడు అయినటువంటి శ్రీకాంతాచారి మా గ్రామవాసి తను ఆ పిల్లోడు కూడా ఇక రాదేమో తెలంగాణ కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షను నెరవేర్చలేమో అని చెప్పి
ఆవేదనతోటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ పోసుకోవడం జరిగింది. దానికి ఆహుతైనటువంటి శ్రీకాంతాచారి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి సంఘటన ఏదైతే ఉందంటే మలుపు తిప్పినటువంటి సంఘటన ఎల్బీ నగర్ నియోజకవర్గం. దానికి అప్పుడు నేను ఉద్యమం చాటుకున్నా. అది నాకు ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది, ఒక రకమైనటువంటి గర్వంగా ఉంటుంది. నా దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం చాటుకున్నప్పుడు నేను కిరోసిన్ పోసుకున్నా. నా శిష్యుడు ఎవరైతే ఉన్నారో, నా వెంబడి ఉన్నటువంటి సోదరుడు ఎవరైతున్నారో భౌతికంగా లేకపోవచ్చు, కానీ అతని యొక్క ఆకాంక్షలు నెరవేర్చిన దాంట్లో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, దాన్ని సిద్ధించుకున్నాం. కాబట్టి ఒక రకమైనటువంటి సంతోషం ఉంటుంది, ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది. కానీ ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి చాలామంది తెలంగాణ ఉద్యమకారుల పేరు మీద వచ్చినటువంటి సంఘాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులని ఈరోజు అనగదొక్కుతున్నటువంటి కొంతమంది పాలకులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేసింది తప్ప పదవుల పందేరం కోసం పనిచేయలేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ఎమ్మడి ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ముఖ్యులు ఈరోజు ఎందుకో మాట్లాడలేకపోతున్నారు. మరి వాళ్ళ స్వలాభం కోసమా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు కేసీఆర్కి వెన్నంటూ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు భయానికో భక్తికో మాట్లాడతలేరు. అదొకటి దారుణమైనటువంటి విషయం. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈ సందర్భంగా మీరు ఉద్యమకారులు కేసీఆర్కి అనుగు కనుక తెలంగాణ ఏదైతే టీడీపీతో కేసీఆర్ ఉన్నారో ఫస్ట్లో ఆ పార్టీలో ఉండి ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకే తెలంగాణ అంశం లేవనెత్తారు అనేటటువంటి చర్చ జరిగింది. దానికి పూర్తి క్లారిటీ కూడా ఇవ్వలేదు. మీకేమన్నా ఉందా ఈ సమాచారం? ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడితే వడవని ముచ్చట అదంతా. ఆ రోజు చాలా రకమైనటువంటి కారణాలు వచ్చినాయి. కానీ అల్టిమేట్గా ఏంటంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేసిండు కేసీఆర్ గారు. దానికోసమే అన్ని పార్టీలని అంటే దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 36 పార్టీలను ఏకం చేయడంలో కీలకంగా పనిచేశారు కేసీఆర్ గారు ఆయన దీక్షతోటి. ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ నవంబర్ 29 డిసెంబర్ 3వ తారీఖు అంటే శ్రీకాంతాచారి 3వ తారీఖు రోజు ప్రాణత్యాగం చేసినటువంటి సందర్భం. ఆ జరిగిన తర్వాత డిసెంబర్ 9న చిదంబరం గారు ప్రకటన వచ్చింది. అంటే ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు మలుపు తిప్పినటువంటి సంఘటన ఏంటంటే డిసెంబర్ 9న కాకతాళీయం కావచ్చు, అవసరమే కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ యొక్క జన్మదినం అని చెప్పి రాత్రి 11 గంటల తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నాం అని చెప్పి ఆనాటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు వన్ సైడ్ అయింది. తెలంగాణ రాష్ట్రం కోసం పడుతున్నటువంటి సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ కూడా ఏకతాటి మీద వచ్చినాయి. కానీ దాన్ని అనగదొక్కడం కోసం ఇమ్మీడియట్గా చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు యొక్క వారి యొక్క ఉన్నటువంటి అనుచర వర్గం కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక ఉద్యమం తీసుకొచ్చి ఆ రోజు కొంత డిస్టర్బ్ చేసినటువంటి సంఘటన ఉన్నాయి. ఉన్నటువంటి అంశాన్ని మళ్ళీ వెనుకకు తీసుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దాని తర్వాత మనం చూసినటువంటి పరిణామాలు చూసినాము. 2009లో ఎప్పుడైతే చిదంబరం గారి ప్రకటన వచ్చిందో దాని తర్వాత జరిగిన అల్లకల్లోలం కావచ్చు, దాని తర్వాత ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అమరులైనటువంటి విద్యార్థుల యొక్క ప్రాణ త్యాగాలు కావచ్చు, దాదాపుగా 1200 మంది 1400 మంది 1200 నుండి 1400 మంది ఈరోజు అనుకుంటాం. ఈ భవిష్యత్తులో మళ్ళీ ఎవరు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఉద్యమం కోసం రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయొద్దని చెప్పి మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి విషయాన్ని ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా బలీయమైనటువంటి ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మనం పనిచేసినాం. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసి సమిధలైనటువంటి కుటుంబాలు ఉన్నాయి, అమరులైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. కానీ ఏం సాధించారు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులు ఇంకా ఏం సాధించలే. వారి యొక్క ఆకాంక్ష తెలంగాణ భౌగోళికమైనటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప నీళ్లు నిధులు నియామకాలు అనే అంశాన్ని మాత్రం పక్క జరిపారు. మరి జయశంకర్ సార్ యొక్క ఆశయాలు అయితే సాధించలేకపోయినాం, సిద్ధించలేకపోయినాం. సో మీరు ఇలా అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయలేదు అంటారు. కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి సీట్లు కూడా చాలా తక్కువగా ఇచ్చారు. సో ఇవ్వడమే కాకుండా మొదటిసారి ప్రభుత్వంలో 65 మంది వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి కూడా చాలా మందిని తీసుకున్నారు. దాన్ని ఎలా చూడాలి?
సార్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఉద్యమ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు తను చెప్పినటువంటి నేపథ్యంలో ఉద్యమ ఇన్ఛార్జీలే మా ఎమ్మెల్యేలు అని చెప్పడం జరిగింది చట్టసభలో. వారికి అవకాశం ఉన్న కాడికి కొంతమందిని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మా అందరం కూడా ఉద్యమ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా మాకు ఉన్న లక్ష్యం, ఏకైక లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధనే తప్ప మిగతా అంశాలు దొరికి పోలేదు. ఎమ్మెల్యేలు కావాలనో ఎంపీలు కావాలనో పోలేదు. కానీ ఒక గ్యాప్ అయితే ఉన్నది కేసీఆర్ గారి దగ్గర. ఫస్ట్ టైం ఎలక్షన్ తర్వాత అప్పుడు అందరం ఏమనుకున్నారంటే ఉద్యమ సారథే ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద తండ్రిలాగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అందరినీ సమపాలలో చూస్తారనుకున్నాం. కానీ కాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా కొంత గ్యాప్ ఉన్నది. కేసీఆర్ గారు రెండో టర్ము అంటే మూడో టర్మ్ అన్న ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఉసురు తగిలిందని చెప్పడం కూడా దాంట్లో ఎలాంటి సంశయం లేదు, ఎలాంటి బెనుకు లేదు. మీరు కూడా కేసీఆర్ తోటి దగ్గర ఉండి పనిచేశారు. అసలు మీకు కేసీఆర్కు ఎలా పరిచయం ఏర్పడింది? ఉద్యమం అంటే జైన్గా అయిన అందరితోటి కూడా మీకున్నంత అనుచరులుగా ఉండరు, అంటే మీకున్నంత సత్సంబంధం. ఎందుకంటే ఏదైనా స్టేజ్ మీ కింద కానొచ్చినా కూడా కాచ నువ్వు పైకి రా అనేటటువంటి సంబంధం ఎలా ఏర్పడింది? అది కేసీఆర్ గారితో ఉన్న అనుబంధం ఏంటంటే నేను సుశిక్తులైనటువంటి సైనికుల్లాగా పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేసింది తప్ప ఎలాంటి ఎజెండాలు, పర్సనల్ ఎజెండాస్ లేవు. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రకరకాల ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ తోటి మమ్మల్ని తొక్కడం. ఆ రోజు ఉన్నటువంటి నాయన నరసింహుడు కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము కీలకంగా పనిచేసినప్పుడు నేను కార్మిక నాయకునిగా పనిచేసిన, ఆటో యూనియన్ నాయకునిగా పనిచేసిన, రకరకాల యూనియన్లను పెట్టి రకరకాల సబ్బండ కులాలని, అంటే పర్టికులర్గా ఫైనల్గా వస్తే ఏంటంటే బేసిక్గా మేము వైశ్య కమ్యూనిటీ కాబట్టి రాజకీయ అస్పృశ్యులుగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని పైకి రాకపోవడానికి ప్రధాన కారణం మా కులమే ఒక మైనస్ పాయింట్. అంటే రాజకీయాల్లో వైశ్యులు చాలా దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇవాళ వైశ్య జనాభా మేము 4% ఉన్నామా 5% ఉన్నా అని పక్కన పెడితే మాకు ఉన్నటువంటి పరిస్థితి అయితే పొలిటికల్గా స్పేస్ లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక ఉద్యమకారుడిగా గర్విస్తా, ఉద్యమకారుడిగా నాకు ఆ నాయకత్వాన్ని ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి మీద ఉంది. కేసీఆర్ గారు చేపట్టే నేను ఇవాళ ఈ ఒక స్థాయిలో ఉన్నానని చెప్పుకోవడానికి కేసీఆర్ గారు ప్రధాన కారణమే తప్ప కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగానే, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగతంగానే మాకు ఎలాంటి అపోహలు లేవు, అపనమ్మకాలు లేవు. పూర్తి స్థాయిలో అంటే ఆ టీఆర్ఎస్ రూపాంతరం చెంది బీఆర్ఎస్ అయినా కానీ ఆ రోజు మేము డెఫినెట్గా పనిచేసినాము. ఏ కాల్ ఇచ్చినా ప్రభుత్వం అంటే పార్టీ తరఫున ఏ కాల్ ఇచ్చినా మేము పనిచేసినాం. ఎలాంటి అనుమానం లేకుండా పనిచేసినాం. నిక్కార్స్గా, నిస్సిగ్గుగా అన్ని పనిచేసినాం. నిజాయితీగా పనిచేసినాం, నిబద్ధతతో పనిచేసినాం. కానీ టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం మాకు కులం అడ్డం పెట్టి మాకు టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానికి మూల్యం చెల్లించారు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్లో. సో మీకు టికెట్ ఇవ్వని తెలిసినాక కూడా అంటే మీరు పార్టీ ఏదైతే నేను చూసుకుంటా అని కేసీఆర్ స్వయాన మీకు ఫోన్ చేశారు, అయినా కూడా ఎందుకు మీరు టీఆర్ఎస్ను నమ్మలేకపోయారు? మేము టీఆర్ఎస్ని నమ్మలేకపోవడం కాదు, కేసీఆర్ గారు వ్యక్తిగతంగా నాకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తికి ఆ రోజు టికెట్ ఇవ్వడం అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ బొందబెట్టాలని చూసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అనేది తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఆత్మగౌరవం కోసం. మరి మాకు కూడా ఆత్మగౌరవం ఉన్నది. మేము తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినాం తప్ప పదవుల కోసం పనిచేయలేదు. రెండవ అంశం ఏంటంటే కమ్యూనిటీ బేస్ చేసుకొని టికెట్ ఇవ్వకపోవడం చాలా అవమానం కదా. అవహేళన చేసి మీరు వైశ్యాసు ఇక్కడ తట్టుకోలేరు అని చెప్పిందని ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఆ క్రమంలో కేసీఆర్ గారు మాకు టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కొంత గ్యాప్ ఏర్పడేది, మేము కొంత దూరం ఉన్నాం. కేసీఆర్ గారు చెప్పారు. కానీ 3 రోజులు 4 రోజులు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం తిరిగినాము, జగదీష్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం తిరిగినాం, మా సోనచార్ అపాయింట్మెంట్ కోసం తిరిగినాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు గారు, కేటీఆర్, కవిత అందరి ఇళ్ళకి 3 రోజులు తిరిగినాము. కానీ ఎవ్వరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మమ్మల్ని దూరం పెట్టి ఒక అవహేళన చేసినటువంటి సందర్భం ఉంది. నాయన నరసింహుడు గారు ప్రధాన పాత్ర, సెకండ్ పాత్ర పోషించిండు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మరి డెఫినెట్గా ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అదే ఆత్మగౌరవం నినాదం కోసం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొస్తే మరి అదే ఆత్మగౌరవం కోసం పనిచేసి మేము ఎల్బీనగర్లో టికెట్ రానప్పుడు మరి మా పరిస్థితి ఏముంటుంది కూడా ఆలోచించాలి విజ్ఞులు. అంటే మీకు ఎలాంటిది అంటే మీకు చైర్మన్ కానీ ఇంకా ఫర్దర్గా చూస్తానటువంటి విషయం ఏం చెప్పలేదు ఆ రోజు? తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో నాకంటే అట్టడుగున ఉన్నటువంటి స్థాయి
అంటే అసలు ఏ స్థాయి లేనటువంటి నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి నేను పూర్తి స్థాయిలో ఉద్యమ ఇన్ఛార్జ్గా పనిచేసి నేను ఖర్చు పెట్టుకొని వయసు పోగొట్టుకొని ఆ రకరకాల ఇబ్బందులు పడి నేను నాతో పాటు కాచం సుష్మా సహధర్మచారిని ఉద్యమంలో మహిళా విభాగంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి కాచం సుష్మా కావచ్చు, మా పిల్లలు కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుతం డాక్టర్ కాచం నిఖిత కావచ్చు, తన్మయ్ కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఎంటైర్ కుటుంబం కూడా పనిచేసినాం మేము. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినప్పుడు దాన్ని బుల్డోజ్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం. మా తప్పులేమనంటే చెప్పాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉండే. లేకపోతే కేసీఆర్ చెప్పకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్తో పాటు ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పక వీళ్ళు చెప్పక అవహేళనకు గురి చేసి అవమానానికి గురి చేసినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది ఆత్మగౌరవం కోసం. ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క అంశం ఆత్మగౌరవం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఎవడు కూడా మనుగడ సాధించలేరు కదా. దానికోసం పనిచేస్తాం కదా. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తెలంగాణ రాష్ట్ర యొక్క ఆకాంక్ష 1969, 70లో జరిగినటువంటి పరిణామాలు చూసినాం. దాని తర్వాత మర్చిపోయిన తర్వాత 96, 98, 99, 2001లో కేసీఆర్ గారు ఒక నమ్మకంతో మనం పనిచేసినాం. ప్రభుత్వము ఉద్యోగం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసినామంటే సాక్రిఫైస్ కూడా ఉంది కదా. దాన్ని కూడా గుర్తించాల్సినటువంటి బాధ్యత. 100 కేసులు ఇవాళ చాలామంది మాట్లాడుతారు, మా మీద కేసులున్నాయి. మరి మా మీద కేసుల విషయం ఆర్థికంగా నష్టపోయినాం, రకరకాలుగా నష్టపోయినాం, సామాజికంగా నష్టపోయినాం. ఎవడో పనికిరాని విధవల కోసం తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పనికిరాని విధవలకు వైశ్య కమ్యూనిటీకి వెళ్ళి 4 కార్పొరేషన్లు ఇచ్చి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకు అవహేళన చేసే విధంగా కులాన్ని కావచ్చు, లేకపోతే ఏకపక్ష నిర్ణయం కావచ్చు, తెలంగాణ జెండా పట్టుకున్న వాళ్ళకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడు మా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఇదే సంఘటన వాళ్ళకు జరిగితే, వాళ్ళ కుటుంబానికి జరిగితే ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఒకసారి వివేకంతో ఆలోచించుకుంటే వాళ్ళకు జరిగేటువంటి సంఘటనల పరిణామాలు ఏముంటాయో తెలుసు. సో మీరు అదే కాంగ్రెస్ పైన మీ పార్టీ కాంగ్రెస్ను పొందబెట్టాలనుకున్నప్పుడు ఎందుకు కాచం అదే కాంగ్రెస్లో చేరవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ రోజు? మరి అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారు పెద్దన పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి మీద తండ్రి సమానుడైనటువంటి కేసీఆర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎంటైర్ పార్టీ విస్మరించింది అన్నప్పుడు డెఫినెట్గా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు కదా. ఆలోచించినాము, వెంటనే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకున్నాం. ఇమ్మీడియట్గా ఢిల్లీ పోయినాం, కేసీఆర్ని కలిసినాం, మాట్లాడినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్లో ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాం కదా. సో ఎంతోమంది టీఆర్ఎస్ని తిట్టారు, కేసీఆర్ని తిట్టారు, అదొక ఎత్తు. కానీ కాచం తిట్టడం జీర్ణించుకోలేకపోయిండు కేసీఆర్ అని అంటారు. ఇది ఎట్లా అసలు కాచం సత్యనారాయణ అంటాడు ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ తిట్టలే. నేను ఇంటి మనిషిలాగా ఆయనకు ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉన్నా తప్ప ఆయన కేసీఆర్ గారికి ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, దాని తర్వాత స్థానం నాదని నేను అనుకున్నా. అట్లనే పనిచేసింది తప్ప కుటుంబ సభ్యులాగానే పనిచేసిన ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారి మీద నేను తిట్టినటువంటి దాఖలాలు లేవు. కేసీఆర్ గారిని ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా జీవితకాలం నేను ఇంకే పార్టీకి పోయినా ఇంకెక్కడున్నా కేసీఆర్ గారు అనేటైనా మా గురువులాగానే పూజిస్తాం, తండ్రిలాగానే భావిస్తాం తప్ప ఎలాంటి దాంట్లో అనుమానం లేదు. మిగతా వాళ్ళందరినీ ఎక్కడ గౌరవించకున్నా కేసీఆర్ గారు ముగ్గురే సార్లు అని చెప్తాం మేము ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో. ఒకరు ప్రొఫెసర్ జయశంకర్ సార్, రెండోది కేసీఆర్ గారు, మూడోది కోదండరాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చిన దాంట్లో కీలకంగా ఉన్నవాళ్ళు ఈ ముగ్గురే. బహుశా నాకు తెలిసినంత వరకు నేను మేధావిని కాకపోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో చాలా పుస్తకాలు కూడా రాసిన, 4 పుస్తకాలు రాసిన, తెలంగాణ సమాజం కోసం పనిచేసిన, తెలంగాణ సమాజం కోసం నా వయసుని దారపోసినాం, ఆర్థికంగా నష్టపోయినాం, అన్ని రకాలుగా నాట్ ఇన్ వన్ అన్ని రకాలుగా పోగొట్టుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే పనికిరాని వాళ్ళని మా సామాజిక వర్గం వచ్చినప్పుడు పనికిరాని వాళ్ళని కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసి ఎమ్మెల్సీ చేసి ఏనాడు తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి అందరం ఎక్కించినప్పుడు డెఫినెట్గా బాధ అవుతుంది. మళ్ళీ అదే విధవులు ఇవాళ ఒక్కడు కూడా టీఆర్ఎస్ పార్టీలో లేరు, టీఆర్ఎస్ పార్టీ జెండా మోయలేదు, టీఆర్ఎస్ పార్టీలో లేరు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మారంగానే కాంగ్రెస్ పార్టీకి పోయి ఒత్తాసు పలికిరు. దాన్ని ఒక్కసారి పునరాలోచించుకునేటువంటి పరిస్థితి కేసీఆర్ గారు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేసినాము, ఎందుకు కాచంని దూరం పెట్టినాము, కాచం వల్ల మనకు జరిగిన నష్టం ఏంది,
నయా పైసా నష్టం జరగలేదు పార్టీని కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్న, అన్ని రకాలుగా సమయాన్ని కేటాయించిన, సంయమనం పాటించిన తప్ప నన్ను దూరం పెట్టరు. ఒకటి మాకు లౌక్యం తెలియకపోవచ్చు, మేము నమ్మింది కేసీఆర్ గారిని తప్ప కేసీఆర్ కుటుంబాన్ని నమ్మలే. ఓన్లీ కేసీఆర్ గారిని నమ్మినాం. మరి ఒకవేళ కుటుంబాన్నో లేకపోతే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి 4 రకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నమ్మితే ఇంకేమన్నా అవునేమో కాదో తెలియకపోగాను. కానీ మేమైతే కేసీఆర్ గారు నమ్మకంగా పనిచేసినాం. కేసీఆర్ గారు చెప్పినటువంటి ఆజ్ఞని శిరసా వహించడం, ద్రోణాచార్యుడు ఏకలవ్యులాగా పనిచేసినాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఇప్పుడు ఏకలవ్యుడు అనేటోడు ద్రోణాచార్యునికి బొటన వేలైతే కోసిచ్చేటువంటి పరిస్థితులు లేవు. నేను దాంట్లో మాత్రం ముందు భాగానున్నా. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి శశపిషలు లేవు. పూర్తి స్థాయిలో కేసీఆర్ గారిని మనం అన్ని సందర్భాల్లో తన గురించి రిపోర్ట్ ఉన్నది నా దగ్గర, అన్ని రకాలుగా పనిచేసినాం. ఆయనని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగినాం. కానీ మాలాంటి వాళ్ళని, ఉద్యమకారులను పోగొట్టుకున్నందుకు మాత్రం చాలా ఒక రకమైనటువంటి బాధ కూడా ఉంది మాకు. సో 2014 ముందు, 2014 తర్వాత, 2014 ముందు తెలంగాణ భవన్లో కాచం అంటే ఒక బ్రాండ్ ఉండే. కానీ 2014లో అంటే దూరం కూడా ఏర్పడుతుంది. కాచం తెలంగాణ భవన్కి వెళ్ళడమే చాలా తక్కువ చేశారు. మరి మిగతా వాళ్ళందరూ వెళ్తున్నారు, వాళ్ళు కావాల్సిన పనులు చేశారు. కాచం దూరం అయింది అని అంటారు. దీని ఎలా చూడాలి? 2014 వరకు కాదు, 2014 తెలంగాణ రాష్ట్రం జూన్ 2 ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ భవన్కు దూరం ఉన్న, దగ్గరున్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి మా పాత్ర చాలా అమోఘమైనటువంటి పాత్ర పోషించడం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మాకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు ఉద్యమ సహచరుడు జగదీష్ అన్న, ఆయన నేతృత్వంలో పనిచేసినాం. ఆయన కూడా సూర్యాపేటలో 2 టర్ములు కూడా పనిచేసినాం. ఎలాంటి డౌటే లేదు, సందేహం లేదు. సేమ్ టైం ఉద్యమకారుల విషయానికి వస్తే కూడా ఈరోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకోవడం దాంట్లో కూడా ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యాన్ని బతికించే దాంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని పోయి పనిచేస్తున్నాం. ఇవాళ ఇండిపెండెంట్గా ఒక ట్రేడ్ యూనియన్ ఉంది, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఉంది. ఈరోజు గొప్పలు చెప్పుకున్నటువంటి చాలామంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీలో యూనియన్ పెట్టింది మేము, తెలంగాణ మజ్దూర్ యూనియన్కు వ్యవస్థాపకులు మేము ఉన్నాం. దాంట్లో నేను కీలక బాధ్యత కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్కు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్న హరీష్ రావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా హరీష్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవాధ్యక్షులు పెట్టుకున్నాం, మేము ఉపాధ్యక్షులు ఉన్నాం. మేము ఎక్కడ కూడా తెలంగాణ అంశానికి దూరం పెట్టలే, తెలంగాణ సమాజానికి దూరం పెట్టలే. తెలంగాణ సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్నాం. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ రాష్ట్రం వద్దు అన్న వాళ్ళందరి నాయకులను కూడా పక్కన పెట్టుకొని కేసీఆర్ గారు వాళ్ళ చేతిలో మోసపోయింది తప్ప మా వల్ల ఎలాంటి అనుమానం జరగలేదు, ఎలాంటి అవమానం జరగదు. ఎప్పటికైనా కేసీఆర్ గారు ఎమ్మడే ఉంటాము, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కేసీఆర్ గారు అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉన్నది మాకు. కేసీఆర్ గారిని ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇట్లా ప్రధాన కారణం ఏంటంటే జరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే పనికి రాని వాళ్ళందరినీ కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సమాజానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మంత్రులు చేసినందుకు తెలంగాణ సమాజం బాధపడుతుంది తప్ప ఎలాంటి అనుమానం లేదు. సో ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉన్నారా? నేనైతే అనుకుంటున్నా బీఆర్ఎస్లో ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారునిగా నేను బీఆర్ఎస్లో ఉన్నా. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనుకుంటున్నా. వాళ్ళు అనుకోవట్లేదు అనేది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చెప్పాలి. అంటే వాళ్ళే అనుకోవాలి కదా సార్, మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, వాళ్ళు అనుకుంటేనే మీకు రావాల్సింది. కానీ వాళ్ళు అనుకుంటేనే నాకేం పదవుల మీద, నాకు పదవుల పందిరంలో నేను లేను కదా. పదవుల ఆకాంక్షతో పనిచేయట్లేదు, పదవుల కోసం పనిచేయట్లేదు. నేను తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన, తెలంగాణ సమాజం కోసం పనిచేసిన, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం పనిచేసిన, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలని చూసుకున్నా. 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో ఉంచడం కోసం పనిచేసిన. నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ యువత కోసం పనిచేసిన. తెలంగాణలో ఉన్నటువంటి యువత బొగ్గుబాయి ఆ పరిస్థితి రావద్దని చెప్పి కోరుకున్నాం తెలుసా. దుబాయ్, బొగ్గుబాయి రావద్దు అనుకున్నాం. కానీ మళ్ళీ కూడా 2.5 సంవత్సరాల నుండి చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఆ రోజు 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్, ఈరోజు 2.5 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి
కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఏం చేశారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని మళ్ళీ రోడ్డెక్కేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మరొక్కసారి ఉద్యమానికి కూడా నాయకత్వం వహిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను కాపాడుకునే దాంట్లో కీలకంగా పనిచేస్తాము. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి శశిభిషలు లేవు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మరి ఎక్కడ జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఆయనకి ఎవరైతే ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏముందో జరిగినటువంటి లోపాలు సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద ఉండే. కానీ 9.5 సంవత్సరాలు విస్మరించారు. కాబట్టి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ని విస్మరించారు తప్ప కాంగ్రెస్ గొప్పతనంతో పనిచేసినటువంటి విషయమైతే కాదు. మరొక్క ఉద్యమానికి నాంది ప్రస్తావన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి పూర్తి స్థాయిలో పనిచేస్తాం. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమకారులను ఎవరైతే ఆదుకుంటారో, తెలంగాణ ఉద్యమకారుల కోసం ఎవరైతే పనిచేస్తాడో, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గురించి పనిచేసేటువంటి నాయకత్వం ఎవరైనా వస్తే డెఫినెట్గా వాళ్ళతో పనిచేసే దాంట్లో కీలకంగా ముందు వరుసలో మళ్ళీ మరొక ఉద్యమాన్ని కూడా సారథ్యం వహించే దాంట్లో ముందు వరుసలో ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా దాదాపు 14 సంవత్సరాలు 2001 బహుశా నేను అక్టోబర్ నవంబర్లో పార్టీలో చేరిన 2014 జూన్ 2 వరకు నేను నిఖార్స్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారునిగా బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ పార్టీ కావచ్చు, కేసీఆర్ వెన్నంటి ఉన్న కేసీఆర్ చెప్పిన ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని పనిచేసిన కేసీఆర్ గారు వెన్నంటే ఉన్న. కానీ జరిగిన పరిణామాలు, వచ్చినటువంటి వ్యక్తులు కేసీఆర్ గారిని ఏ రకమైనటువంటి వెన్నుపోటు పొడిచారో మనం చూసాం. మరొక ఉద్యమానికి కూడా తెలంగాణ రాష్ట్రం అధోగతి పడొద్దు అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేసే దాంట్లో, తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పే దాంట్లో డెఫినెట్గా మేము ముందు ఉంటాం. తెలంగాణ ఉద్యమకారునిగా మళ్ళీ ఒక ఉద్యమానికి. రెండో విషయం ఏంటంటే చాలామంది ఆలోచించాల్సినటువంటి విషయం, ఇవాళ ఉద్యమకారుల గురించి ఏదో 250 గజాలు జాగిస్తాడు రేవంత్ ప్రభుత్వం, లేదా పెన్షన్ ఇస్తాడంటే కేసీఆర్ గారు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఉద్యమకారులను పట్టించుకోకపోవడం అనేది చాలా ఒక మైనస్ పాయింట్. ఆయన కనుక ఉద్యమకారులను పట్టించుకున్నట్టే, ఆయనకున్నటువంటి మేధా సంపత్తితోటి ఉద్యమకారులు ఒక నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో లెక్కేసుకుంటే ఒక నియోజకవర్గానికి 5 లేదా 6 మండలాలు ఉంటాయి. ఒక మండలానికి వచ్చేస్తే 200-300 మంది నిఖార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారులే ఉన్నారు తప్ప అది లెక్కేసుకొని వాళ్ళని కనుక అకామిడేట్ చేసుకుంటే జీవితకాలం జ్యోతి బస్సు ఉన్నటువంటి టర్మ్ని, వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి టర్మ్ని కేసీఆర్ గారు దాన్ని బీట్ చేసి, కానీ కొన్ని శక్తులు, దుష్టశక్తులు ఆయన ఎమ్మడి ఉండి మొత్తం పూర్తి స్థాయిలో కరప్షన్కి అలవాటు పడి కరప్షన్ చేసి కేసీఆర్ గారిని బొందబెట్టేదాంట్లో వాళ్ళే కీలకంగా పనిచేసిన తప్ప వ్యక్తిగతంగా కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో అండగుంది. మళ్ళీ ఎప్పుడైనా కూడా అవకాశం వచ్చినప్పుడు మాత్రం కేసీఆర్ గారిని ఆయన ప్రజా జీవితంలో ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఉద్యమకారులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే ఉద్యమకారులను పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అది సరి చేసుకోలేనటువంటి తప్పుని ఆయన చేసింది. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చినటువంటి విషయాన్ని మరొకసారి చూడాల్సినటువంటి విషయం ఉంది. చాలామందికి అకామిడేషన్ కూడా చేశారు కదా, తుంగతుర్తిలో కావచ్చు, కొన్ని చోట్ల ఇప్పుడు బాల్కసుమన్ లాంటి నేతలు ఉన్నారు, చాలామంది కొంతమంది కార్పొరేషన్లు కూడా ఇచ్చారు. మరి అంటే ఒక కాచం సత్యనారాయణకి ఇవ్వకపోతే అన్యాయం చేసినట్ట? నేను కాచం సత్యనారాయణకు అన్యాయం చేసినట్టు నేను చెప్పట్లేదు. అందులో అన్యాయానికి గురైన దాంట్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఎవరంటే కాచం సత్యనారాయణ. ఎల్బీ నగర్కు కాచం సత్యనారాయణకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పినటువంటి సంఘటన కాచం సత్యనారాయణ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర యొక్క ఆకాంక్షలను ప్రపంచానికి తెలియజేసిన దాంట్లో కాచం సత్యనారాయణ కీలకంగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి శ్రీగతాచారికి ఉన్నటువంటి సంబంధం, తెలంగాణ సమాజానికి ఆ సంబంధాన్ని నెలకొల్పే దాంట్లో వారధిగా బ్రిడ్జ్గా ఉన్న పనిచేసింది కాచం సత్యనారాయణ ఉన్నాడు. కాచం సత్యనారాయణ అనేటోడు లేకపోతే ఆ రోజు శ్రీకాంతాచార్యులు లేడు, ఆ రోజు శ్రీకాంతాచార్య అనేటోడు లేకపోతే తెలంగాణ రాష్ట్ర యొక్క ఆకాంక్షలు లేదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి తప్ప దాన్ని ఏదో డిగ్రేడ్ చేసి మాట్లాడేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారికి సరైన సమాధానం సరైన టైంలో మేము కూడా చెప్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. శ్రీకాంతాచారి మరణాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడితే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎవడు కూడా ప్రాణత్యాగానికి లెక్క చేయకుండా పనిచేసినాము. ఇవాళ మాట్లాడితే హాస్యాస్పదంగా హరీష్ రావు గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. నేను కూడా కిరోసిన్ పోసుకున్నాను, కానీ అతను పెట్రోల్ పోసుకొని ఆహుతయి మళ్ళీ ఒకవేళ జన్మ అంటుంటే తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తా, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం పనిచేస్తా అన్నటువంటి శ్రీకాంతాచారి ఆత్మార్పణ సందర్భంగా మరి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబానికి ఏం చేసినాం మనం ఈరోజు? ఏం చేయలేదు కదా.
ఇవాళ అదే మాట్లాడుతున్నాం కదా. ఎల్బీనగరే కీలకంగా పనిచేసినాం కదా. దాంతో గేట్ వే ఆఫ్ తెలంగాణ, ఎల్బీనగర్ అనేది గేట్ వే ఆఫ్ తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో మలుపు తిక్కిన సంఘటన డిసెంబర్ 3 శ్రీకాంతాచార్య యొక్క అమరత్వం. దాన్ని అవహేళన చేసి దాన్ని అపహాస్యం చేస్తే దానికంటే దారుణమైనటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పట్ల ఉన్న నాయకులు ఎవడైనా నిజమైనటువంటి నిఖర్సైనటువంటి తెలంగాణ వాదులు ఎవడైనా ఉంటే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయరు. సో ఎల్బీ నగర్ కాచమని అంటారు కదా. ఎల్బీ నగర్ నుంచి కూడా కుంటూరు వెంకటేష్ అలాగే పుట్టం పురుషోత్తం కూడా ఇక్కడ పుట్టం పురుషోత్తంకు మరి చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది మార్కెటింగ్. సో అంటే ఒకరికి న్యాయం చేసినట్టు అనుకోవచ్చుగా. తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలామంది నాయకులు ఉన్నారు. నేను ఒక్కరినే నాయకుడు అని చెప్పట్లేదు. కానీ నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరిన, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన. నా చేతుల మీద శ్రీకాంతాచార్య అనేటువంటి అమరుడు నా చేతుల మీద జరిగినటువంటి సంఘటన ఉంది. నా శిష్యుడు టీఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చిన మా పక్క గ్రామం నాతో పాటు అంటే ఉన్నటువంటి వ్యక్తి. అదే కాకుండా తెలంగాణ ఉద్యమ ఇన్ఛార్జిగా నేనున్నా కాబట్టి 119 నియోజకవర్గాలకు 119 మంది ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు పదే ప్రతి సందర్భంలో చెప్పినటువంటి అంశం కూడా ఉంది. ఎవరైతే ఉద్యమ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకే మేము టికెట్లు ఇస్తామని చెప్పారు. మరి ఉద్యమ ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు టికెట్ ఇస్తున్నప్పుడు మరి కాచన్ సత్యనారాయణకు మరి ఏం అన్యాయం చేసిండు? కాచన్ సత్యనారాయణ ఎందుకు అనర్హుడు? నేను చదువుకోలేదా? నేను 2 పీజీలు చేసిన, జర్నలిజం చదువుకున్నా, గవర్నమెంట్ టీచర్గా చేసిన, తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేసిన. మరి ఇవన్నీ చేసినప్పుడు అంటే కులమే ప్రామాణికం తీసుకుంటావా? అంటే వైశ్యులు రాజకీయ స్పృశ్యలు అని చెప్పిన దానికి నిదర్శనంగా నువ్వు పనిచేస్తావు. తెలంగాణ ఉద్యమంలో వైశ్యుల పాత్ర ఎక్కడ ఉన్నదండి? తెలంగాణ రాష్ట్రం కోసం ఎల్బీ నగర్లో 2 పిల్లలు కూడా వైశ్యులు చనిపోయారు. మరి దాదాపు 20 శవాలు మోసినటువంటి నేపథ్యం ఉన్నది. కాచన్ సత్రానికి ఎందుకు టికెట్? డెఫినెట్ టికెట్ అడుగుతాము, బరాబర్ అడుగుతాము. ఎవడో పనికిరానోడు వచ్చి టికెట్ అడిగి వానికి నువ్వు టికెట్ అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. రామ్మోహన్ గౌడ్ అనేటోడు తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు కదా. ఓకే, రామ్మోహన్కి లేదు, సుధీరెడ్డికి ఉందా మీరు సపోర్ట్ చేయడానికి? మరి సుధీరెడ్డికి లేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుధీరెడ్డికి లేదు, రామ్మోహన్ గౌడ్ లేదు. అందుకే కదా ఈ రోజు వరకు ఉన్నటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ వాదం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా అంటే 119 నియోజకవర్గాలు ఎక్కడా కూడా లేరు. రీసెంట్గా మేము ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే అద్భుతంగా సక్సెస్ అయింది. దాదాపు 450 మంది చలో ఎల్బీ నగర్ అనే ఒక కాజ్ ఇస్తే ఇవాళ 450 మంది తోడారు. ఇదే అంశాన్ని మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక సమావేశం కూడా చేస్తున్నాం. దానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిలుస్తున్నాం. తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారుల కోసం జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా ఎవరైతే బుద్ధిజీవులు ఉంటారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని చెప్పేటువంటి నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలుస్తాం. దాంట్లో ఎవరిని కూడా పక్కన పెట్టాం. అందరిని పెట్టి డెఫినెట్గా ఒక మంచి ఉద్యమాన్ని తీసుకొస్తాం. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను 2014 ఇదంతా జరుగుతుందని చెప్పి 2014 తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ చేయించినాం. ఆ రోజు ఉన్నటువంటి స్వర్గీయ మిత్రుడు తెలంగాణ ఉద్యమ సహచరుడు వెదిరే చల్మారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినాం. దానికి గౌరవ అధ్యక్షులుగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా పెట్టుకున్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజా సంఘాలన్నీ కలిసి పనిచేస్తే మేము కలిసి పనిచేస్తాం. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి పనిచేస్తాం. మరొక ఉద్యమానికి కూడా దారితీస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం పనిచేస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఆ తావు లేదు. ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఎవరైనా బొంద పెడుతుంది తప్ప ఈడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ అని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి నిఖార్సైనటువంటి ఉద్యమకాలు మా వయసు పోయిందండి. 14 సంవత్సరాలు పనిచేసినాం. ఆ 14 కాకుండా ఇప్పుడు 12 అంటే 25 సంవత్సరాలు. ఏదో 250 గజాలు జాగిస్తాడనో లేకపోతే పెన్షన్ ఇస్తాడనో దానికోసం పనిచేయలే కదా. వయసు అయితే తెచ్చేయలేవు కదా. నువ్వు ఆర్థికంగా బలోపేతం చేస్తావేమో కానీ ఆ వయసుని తీసుకురాలేవు కదా. దేనికోసం పనిచేసినాం? ఎవరైతే చాలామంది కూడా అవాకులు చవాకులు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీకేం పని రాబోయే అంటారు. బరాబర్ మాకు పని చాలా ఉంది. కాపలా కుక్కలాగా పనిచేస్తామని చెప్పినాం. అదే కాపలా కుక్కలాగా వాచ్ డాగ్ లాగా మళ్ళీ పనిచేస్తాం మేము. సో ఎల్బీ నగర్లో కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ని గెలిపించాలనుకున్నటువంటి కాచము కేసీఆర్ను ఓడగొట్టాలని కాదా అది ఆ మాట? మేము కేసీఆర్ని ఓడగొట్టడం కోసం పనిచేయలేదు. ఒక ఎమ్మెల్యే పోతే కేసీఆర్ కష్టమే కదా. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే కోసం పనిచేయలేదు. ఒక ఎమ్మెల్యే కోసం పనిచేసింది వాళ్ళు కదా. కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని అపసయం చేద్దామనే ఆలోచన ఉన్నది వాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఫక్తు రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నామని చెప్పాడు. అప్పుడు మేము పక్క పోయినాం తప్ప అప్పటిదాకా ఎక్కడ పోలేదు. మళ్ళీ టీఆర్ఎస్లోకి ఎందుకు చేరారు? మళ్ళీ టీఆర్ఎస్ అంటే కాదు, నేను కేసీఆర్ ఆయన వ్యక్తి అంటే కేసీఆర్ ఒకవేళ 2014లో కేసీఆర్ ఓడిపోతే కాచం సంతోషంగా ఉండేవాడా? మరి
అస్సలు కాదు. కేసీఆర్ మీరు కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించాలనుకుంటారంటే దీని ఎలా చూడాలి? మేము కేసీఆర్ని ఓడగొట్టడం కోసం పనిచేయలేదు, కేసీఆర్ కోసం పనిచేసినాం. కేసీఆర్ కోసం ఎప్పుడైనా పనిచేస్తాం. కేసీఆర్ ఆశా సాధనల కోసం పనిచేస్తాం. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం తప్ప మాకున్నటువంటి పరిస్థితుల్లో అదే ఆత్మగౌరవం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో అదే ఆత్మగౌరవం మాకు కూడా ఉన్నది. మేము చదువుకున్నాం, విద్యున్నాం, అన్ని రకాలుగా పనిచేసినాం కాబట్టి డెఫినెట్గా మాకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దానికోసం పనిచేసినాం. సో ఇలా చూస్తే 2000 ఏదైతే 14 తర్వాత జరిగిన చాలా సమీకరణలలో సబితిందారెడ్డిని తీసుకోవడం కానీ తలసాని తీసుకోవడం కానీ ఇలాగ అన్ని తీసుకోవడం వ్యతిరేకించారు కదా. ఆల్రెడీ ఆయన పక్తు రాజకీయ పార్టీ నేను సీఎం అయ్యేందుకు చాలా చేస్తానని కూడా చెప్పాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయారా? 100% జీర్ణించుకోలేకపోయినాం. ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పిన తర్వాత రకరకాల ఈక్వేషన్లు వచ్చినాయి. సబితారెడ్డి మమ్మల్ని కొట్టించింది, సుధీర్ రెడ్డికి మమ్మల్ని కొట్టించుండు, ఎర్రబల్లి దాకరం అనేటైనా కొట్టించుండు. వీళ్ళందరినీ తీసుకోవడం దేనికోసం తీసుకున్నాం? తలసాని శ్రీనివాసయ్య అదొక ఏం సంబంధం? తెలంగాణ ఉద్యమానికి దానం నాగేందర్కి ఏం సంబంధం? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది కూడా అదే సంబంధం. ఏ సంబంధం ఉందని చెప్పి తెలంగాణ ఉద్యమం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు అందరినీ కూడా నువ్వు పక్కన పెట్టావు. ఈరోజు చెప్తున్నటువంటి బాలకృష్ణ కావచ్చు, కిషోర్ కావచ్చు, జయేష్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరినీ పనిచేసినప్పుడు అట్లాంటి నాయకులు బాలాంటి నాయకులు అందరినీ కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత, టికెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది కదా. అవన్నీ పక్కన పెట్టి వీళ్ళందరినీ తీసుకోవడము దేనికోసం? అనైతికమైనటువంటి విషయాలను తీసుకొచ్చి ఆగం చేసి తెలంగాణ సమాజాన్ని ఆగం చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఆగమైంది, తెలంగాణ సమాజం ఆగమైంది. నువ్వు పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటే ఇవాళ తెలంగాణ సమాజానికి పెద్ద దిక్కు లేనటువంటి పరిస్థితి అయింది. అందరినీ మోసం చేసినటువంటి ఒక అపవాదం నెత్తలేసుకున్నాడు కదా కేసీఆర్ ఇవాళ. సో కాచం చాలా తెలివిగా మాట్లాడతారు కొన్ని విషయాలలో అని అంటారు. ఎందుకంటే కోదండరామును కేసీఆర్ అరెస్ట్ చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కాచం సత్యనారాయణ కోదండరాముకు ఎలా కలుస్తాడు, కోదండరాముకు ఎలాగా చెప్తారు? మీకు గతంలో ఇంతకుముందే చెప్పిన ఒక 5 నిమిషాల ముందు కూడా చెప్పిన. అవును, ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, కాళోజీ నారాయణరావు కావచ్చు, ఒక భూపతి కృష్ణమూర్తి కావచ్చు, తెలంగాణ సమాజం కోసం పనిచేసేటువంటి ఉద్యమ నాయకులు కావచ్చు, ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్నటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళందరి యొక్క ఆశయాలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు జేఏసీ ఆవిర్భవించినప్పుడు ఆ జేఏసీకి పెద్ద దిక్కు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి జేఏసీ చైర్మన్గా కోదండరామ్ని ఇచ్చినప్పుడు జేఏసీ నుండి కూడా నాకు ఒక బాధ్యత ఉన్నది. జేఏసీలో స్పోక్స్ పర్సన్గా నాకు కోదండరామ్ గారు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ఎంత గొప్పదంటే నాకు అన్ని రకాలుగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అని పెట్టడం జరిగింది. నాతో పాటు ఎండి ఖలీల్ అని చెప్పి జనరల్ సెక్రటరీగా నేను ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సబ్బండ కులాలని బహుశా మరి కేసీఆర్ గారు కూడా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో నా దగ్గర ఉన్నటువంటి సంఘాలు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంఘాలు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో సబ్బండ కులాలతోటి సంఘాలు పెట్టినటువంటి గొప్ప శక్తిని ఆ రోజు సంపాదించుకున్నారంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్. ఆ రోజు తెలంగాణ ఉద్యమం మూవ్మెంట్ కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రజక సంఘం కావచ్చు, తెలంగాణ వైశ్య డ్రైవర్ల అసోసియేషన్ కావచ్చు, తెలంగాణ ఆటో డ్రైవర్ల అసోసియేషన్ కావచ్చు, తెలంగాణ మిలిటరీ ఎవరైతే ఆర్మీ ఉన్నారో వాళ్ళని కూడా కావచ్చు, తెలంగాణ విశ్వకర్మ చిట్ట చివరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే తెలంగాణ సమాజం యొక్క గొప్పతనం మీద చెప్తా. తెలంగాణలో ఉన్నటువంటి మంత్రసానుల వ్యవస్థ, తెలంగాణ మంత్రసానుల సంఘం కూడా పెట్టినటువంటి ఘనత. ఈరోజు గొప్పగా ఫ్లోరల్ కల్చర్ అని చెప్పేటువంటి సందర్భం ఏదైతుందో బతుకమ్మ అనే ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు బతుకమ్మ అనే ఒక సమాజాన్ని తీసుకొచ్చినటువంటి కవిత ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాచం సుష్మా, నా తెలంగాణ ఉద్యమ సహచరిని, మా భార్య అయినటువంటి కాచం సుష్మా తెలంగాణ బతుకమ్మకు కీలకంగా పనిచేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్యాంకు బండ్ మీద చేసినటువంటి బతుకమ్మలో ఫస్ట్ ప్రైజ్ మేము తీసుకున్నాము. తెలంగాణ బతుకమ్మకు ఒక సింబాలిక్గా పనిచేసినాం. గత 5 సంవత్సరాలు అప్పుడు సింబాలిక్గా పనిచేసినాం. మరి దానికి కూడా మేము ఎంటైర్ ఫ్యామిలీ కుటుంబం మొత్తం పనిచేసినాం. దాన్ని ఎందుకు గుర్తించరు? ఏ రకంగా అనగదొక్కుతారు? ఎందుకు అనగదొక్కారు అనేది మాకు కూడా కావాల్సినటువంటి ఈరోజు కూడా $1,000 million క్వశ్చన్ అది మాకు కూడా. అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ వైశ్య కమ్యూనిటీ అని చెప్పి మీరు బుల్డోజ్ చేసారు. డబ్బులు లేవు వైశ్య కమ్యూనిటీ. డబ్బులు ఏం అవసరం అండి? డబ్బులు ఉద్యమం కోసం పనిచేసినాం కదా, ప్రాణ త్యాగానికి కూడా వెనకబ్బలేదు. డబ్బులు ఇస్తే ₹1 కోటి ఇస్తే తాళ పెట్టుకోమంటే తాళ పెట్టుకుంటారు ఎవరైనా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మేము పనిచేసినాం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం పనిచేయడం హ్యాపీగా ఉన్నాం. ఈరోజు సరే ఉద్యమకాలకు అన్యాయం జరిగిందనే మాట పక్కన పెడితే ఆర్థికంగా అయితే మంచిగా అవుతున్నాం కదా. ఇప్పుడు కేసీఆరే కోదండరావును వదులుకున్నారు.
కేసీఆర్ పార్టీలో ఉన్న ఎవరైనా కేసీఆర్ పార్టీ లైన్ దాటితే కేసీఆర్ ఊకుంటారంటారా? అక్కడ కేసీఆర్ పార్టీ లైన్ దాటడం కాదు, జేఏసీకి వచ్చినటువంటి ఇబ్బందులు దృష్ట్యా అందరూ కూడా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో పక్క జరిగారు. కానీ నేను నికాడ్సైనటువంటి తెలంగాణవాదిగా తెలంగాణ వాదాన్ని బతికించాల్సినటువంటి పరిస్థితి ఉంటే మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మడి కూడా ఉన్నాం. ఎందుకంటే ఆయనకున్న ఎజెండా కూడా తెలంగాణ రాష్ట్ర ఎజెండా తప్ప వేరే ఎజెండా లేవు. సో మరి అలాంటప్పుడు మీరు కేసీఆర్ని వదిలిపెట్టి కోదండరామ్ ఎమ్మటి జెండా కప్పుకోవచ్చుగా మరి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు గురువు పూర్తి స్థాయిలో గురువు కేసీఆర్ తప్ప కోదండరామ్ గారు కాదు. మరి అలాంటప్పుడు కేసీఆర్ని కావాలనుకున్నప్పుడు కేసీఆర్ ఏది చెప్తే అది వినాల్సిందే. అలా కాని ఎడల ఇటు కోదండరామ్ అవ్వ కావాలంటారు, మీరు బువ్వ కావాలంటారు. మరి కేసీఆర్ కావాలంటారు, మీరు కోదండరామ్ కావాలంటారు. నేను ఇంతకుముందే చెప్పినాను ఇప్పుడు ఏకలవ్యుడు అని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి సమకాలీనటువంటి పరిస్థితుల్లో ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటన వేలు అడిగి కోషించున్నా కానీ ఇవాళ కోషించేటువంటి పరిస్థితి లేదు. నేను తండ్రిని కాబట్టి నేను శాసిస్తాను తల తెచ్చి నీ ముందర పెట్టమంటే నేను పరశురాముని కాదు, ఏకలవ్యుని కాదు, రెండు కాదు. నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది, నాకంటూ ఒక సమాజం ఉంది, నాకంటూ ఒక రకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నది, ఒక అసమానతలతోటి నేను పైకి వచ్చిన కాబట్టి డెఫినెట్గా నేను తెలంగాణ సమాజం కోసం పనిచేస్తాను. నాకంటూ ఒక లైనప్ ఉంటుంది, మీకెంత లైనప్ ఉందో నాకు కూడా చరిత్రలో మాకంటూ ఒక లైనప్ ఉంటుంది. సమాజం కోసమే పనిచేస్తాం. ఎలాంటి ఆశయాలు వేరే ఆలోచనలు లేవు, ఏదో డబ్బుల ఆలోచనతో ప్రేలాపంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వం కాదు. అన్నీ చంపుకొని తెలంగాణ ఉద్యమం కోసం 14 సంవత్సరాలు నీ వెంటున్నా, దాని తర్వాత 12 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు రాకముందు 9.5 ఏళ్ళు అంటే 20 సంవత్సరాల వయసుని దారపోసినాం నీకు. టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ కుటుంబానికి కావచ్చు దారపోసినాం. అంటే ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాలు అంటే యవ్వనం మొత్తం పోయింది. 25 సంవత్సరాల వరకు బాల్యంగానే ఉంటాం, 20 సంవత్సరాలు పెళ్ళి చదువు అవన్నీ ఉంటాయి. మిగతా 20 సంవత్సరాలు నాశనం అయిపోయాం. మేము రకరకాలుగా అనగదొక్కబడ్డం, వైశ్య సమాజంగా అనగదొక్కబడ్డం, మిగతాది వయసు పరంగా కూడా ఇక్కడ కూడా అనగదొక్కబడ్డం. కాబట్టి దాంట్లో ఎలాంటి అది లేదు. డెఫినెట్గా చట్టసభలో పోతాం, చట్టసభల్లో పనిచేస్తాం. చట్టసభల ద్వారానే మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల్ని బలీయమైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఏం జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరగలేదు, అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచడంలో 29 రాష్ట్రాల్లో మరొక్కసారి తెలంగాణ అంశాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రప్రథమ స్థానంలో ఉంచేదాంట్లో కీలకంగా పనిచేస్తాం. ఎలాంటి అనుమానం లేదు దానికి అని మరొకసారి చెప్తున్నాం. ఎవరి నాయకత్వంలో పనిచేస్తారు? తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే దాంట్లో ఎవరైనా కావచ్చు. కేసీఆర్ గారే చెప్పారు, మా గురువు బంత పురుగా ముద్దాడుతామని చెప్పాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించే దాంట్లో తెలంగాణ రాష్ట్రం అట్టడుగున్నటువంటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దిగజారుతున్నటువంటి వ్యవస్థని మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర అంశాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి తెలంగాణ కోసం పనిచేసే దాంట్లో తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు ఉన్నటువంటి ఆకాంక్షలు నీళ్లు, నిధులు, నియామకాలు అవుతున్నాయి. దాన్ని సాధించే దాంట్లో కీలకంగా పనిచేసేటువంటి ఎవరి నాయకత్వమైనా మళ్ళీ పనిచేస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, దానికోసం పనిచేస్తాం. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలనుకుంటారా? 100% అతను పనిచేస్తే అతను సీఎం అవుతాడు. ఎవరు పనిచేస్తే తెలంగాణ మీరు కావాలనుకుంటారా? నేను కావాలనుకోవడం కాదు. తెలంగాణ కేసీఆర్ మళ్ళీ ఫస్ట్ కేసీఆర్ కోరుకోవాలి కదా. నేను మళ్ళీ ఒకసారి సీఎం కావాలని కేసీఆర్ కోరుకోవాలి. కేసీఆర్ కోరుకోవాలంటే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఆయన పని చేయాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా నేను పని చేయకుండా నేను సీఎం కావాలనుకోవడం ఆయన కూడా తప్పే అవుతుంది రేపటికాడ. ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పటికే ఆల్రెడీ కవిత కూడా పార్టీ పెట్టింది, ఉద్యమకారుల కోసం మేము పనిచేస్తాం, ఉద్యమకారులకు మా నానే అన్యాయం చేసినట్టు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? డెఫినెట్గా ఆమె చెప్పిందంటే తప్పలేదు. ఈరోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అందరూ కూడా చెప్పారు. ఆమె బహిరంగంగా తెలంగాణ గన్ పార్క్ దగ్గర అసెంబ్లీ వేదిక ముందర ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర ఆమె చెప్పింది, నేను తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ కోరుతున్నాను. డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. క్షమాపణ మించినటువంటి పశ్చాత్తాపం ఇంకేది కూడా ఉండదు కదా మనుషులకు. క్షమాపణ అనేది సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కోరుకునేది ఏముంటుంది, అక్కడికి పోయిన తర్వాత క్షమాభిక్ష అనేది చాలా గొప్ప విషయం. తను కూడా కోరుకున్నది. మరి ఏమన్నది కవిత, నేను 10 సంవత్సరాలు పనిచేసిన మా నాన్నతోటి పనిచేసినటువంటి నేపథ్యంలో నాకున్నటువంటి పరిస్థితుల్లో నేను కొంతమందికి అన్యాయం చేసే దాంట్లో నేను కూడా మూగ సాక్షిగా ఉన్నా. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను తెలంగాణ ఉద్యమకాలం పనిచేస్తా, ఉద్యమకాల కోసం పనిచేస్తా, ఉద్యమకాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో కీలకంగా ఉన్నా. కాబట్టి నాకు కూడా సపోర్ట్ డెఫినెట్. ఒకవేళ కనుక నిజమైతే
డెఫినెట్ ఆమె కోసం కూడా పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం పనిచేసే దాంట్లో ఎవరు ముందుకు వచ్చినా బొంతపురుగు కానీ సాలెపురుగు కానీ రెండింటికి మేము దగ్గరగానే ఉంటాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి శశిభిష లేదు. మాకు ఆ సత్వం ఉన్నది. తెలంగాణ సమాజం మా వెంట ఉంది. తెలంగాణ సమాజంలో తెలంగాణ వ్యక్తిత్వాన్ని కోరుకున్న దాంట్లో, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న దాంట్లో కీలకంగా పనిచేస్తాం. ఇప్పుడు ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవాన్ని తగ్గించిందంటారా? నేను తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ తగ్గించిందని నేను చెప్పను. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఢిల్లీలో తాకట్టు పెట్టింది. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవమే లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం లేదు. ఏమైనా రేవంత్ రెడ్డి యొక్క ఆత్మగౌరవం ఉంది తప్ప తెలంగాణ ఉద్యమకాల యొక్క ఆత్మగౌరవం లేదు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అట్లా అని చెప్పి కేసీఆర్ గారు చేసిన దానికి ఈయన మీద అద్భుతంగా చేస్తాడనేది నేను నమ్మను. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 250 గజాలు కావచ్చు, ఉద్యమకారుల పెన్షన్ కావచ్చు, ఉద్యమకారులను ఆదుకునే దాంట్లో మేము కీలకంగా పనిచేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఉద్యమకారులందరూ కూడా ఇవాళ ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఒకవేళ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం, ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఆ లైనప్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి కొంత స్పేస్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత స్పేస్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ సమాజం కవితను నమ్మే అవకాశం ఉందా? ఉద్యమకారులను మళ్ళీ తీసుకుంటా అని చెప్తున్న సందర్భంలో 100% నమ్ముతారు. ఎందుకు నమ్మరు? ఇవాళ 119 నియోజకవర్గాలు పోయి 179 అవుతున్నాయి. కవితను ఎందుకు నమ్మరు? తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసింది, తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పనిచేసింది. ఆ కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెడితే ఫ్లోరల్ కల్చర్ బతుకమ్మని కూడా ఆకాశానికి ఎత్తుకున్నది, మొత్తం యావత్ ప్రపంచానికి చాటి చెప్పే దాంట్లో కూడా కీలకంగా పనిచేస్తుంది కదా కవిత. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాకెంత పాత్ర ఉందో ఆమె కూడా అంతే పాత్ర ఉన్నది. ఇంకా అధికంగా ఏం కలిసి వస్తుందంటే కేసీఆర్ కూతురుగా ఆమె కలిసి వస్తుంది. కాబట్టి రెండో అంశం కూడా ఏముంది, ఉద్యమకాలకు జరిగినటువంటి అన్యాయం కూడా నేను ప్రశ్నిస్తా. ఉద్యమకాలకు అన్యాయం జరిగిందని నేను సహించానని చెప్పింది టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది కాబట్టి నేను టీఆర్ఎస్గా అంటే తెలంగాణ కోసమే పనిచేస్తా. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం కోసం నేను పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేస్తా. నేను కొన్ని తప్పులు చేసినాను అంటే తప్పుల్లో భాగస్వామ్యం, నేను వ్యక్తిగతంగా నేను తప్పు చేయకపోవచ్చు కానీ ఆ తప్పుల్లో భాగస్వామ్యం నాకు కూడా ఉంది కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను చెప్పి క్షమాభిక్ష కోరినప్పుడు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి ఆడబిడ్డగా తెలంగాణ సమాజం హక్కును చేర్చుకుంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. మీకు ఇక్కడ సిమ్లెట్ అనిపిస్తలేదా? తెలంగాణకు అన్యాయం జరిగిందని తండ్రి, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కూతురు, దళితుని సీఎం చేస్తానని అక్కడ చెప్పిండు, కూతురు కూడా ఇంకోటి చేస్తానంటారు. అంటే వాళ్ళు పదవి కోసం ఏమైనా మాట్లాడతారు, పదవి తర్వాత ఏమో చేస్తారు అనేటి సిమ్లెట్ కనరాట్లేదు మీకు? ఇప్పుడు కవిత ఎక్కడ కూడా నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పలేదు. అలా కాకుండా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పలే. నేను బీసీలకు రిజర్వేషన్ కోసం కూడా, బీసీ రిజర్వేషన్ కోసం పూలే ఆశయాల్ని సిద్ధిస్తా. పూలే విగ్రహం పెట్టడం దాంట్లో నేను కీలకంగా పనిచేసిన. పూలే విగ్రహం కోసం నేను అసెంబ్లీలో నిరాదీక్ష అని చెప్పింది పూలే విగ్రహం కూడా పెట్టించింది. దాంట్లో పూలే ఆశయాల కోసం పనిచేసింది. ఇందిరా పార్క్ దగ్గర కూడా అతిపెద్ద ధర్నా కూడా పెట్టింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆమె చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపు 1 సంవత్సరం నుండి తను జైలు జీవితం అనుభవించిన తర్వాత వచ్చిన కాడ నుండి పార్టీ పెట్టేటువంటి క్రమంలో అంటే తెలంగాణ జాగృతి ఒక పార్టీగా రూపాంతరం చెందుతుంది, తెలంగాణ సమాజం కోసం పనిచేస్తా అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆమె చేస్తున్నటువంటి ప్రక్రియలను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తే మరొక్కసారి తెలంగాణ సమాజం కోసం ఆమెని ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆశయ సాధన కోసం పనిచేస్తా అని చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించాలి. పాజిటివ్ అంశాలు మనం తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇదంతా చూసుకున్నట్టు ఒక ఎత్తు అయితే భారతీయ జనతా పార్టీ కూడా రాబోయే రోజులలో ఇక్కడ బాగా వేయాలని అటు బీసీ నాయకుడు ఆర్ కృష్ణని, ఇటు మందకృష్ణ మాదే గారిని కూడా ఒక సమపద్ధతిగా తీసుకొని ముందుకెళ్తుంది. సో దీని ఎలా చూడాలి? భారతీయ జనతా పార్టీకి ఇక్కడ స్కోప్ అయితే లేదు. వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి చేస్తా బీసీలని అనుకున్నప్పుడు ఆర్ కృష్ణ గారి మీద ఎంతవరకు క్రెడిబిలిటీ ఉన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. చంద్రబాబు నాయుడుతోటి పొత్తులో భాగంగా ఆ రోజు 2009లో ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని అనౌన్స్ చేశారు. దాని తర్వాత మిరాల్గూడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసాను. దాని తర్వాత వైఎస్ జగన్ తోటి పోటీ చేసాను. ఇవాళ బీసీ ఉద్యమం 42% అని చెప్తున్నటువంటి నేపథ్యంలో 56% మేము ఉన్నాం, లేకపోతే మేము బొంద పెడతాం, రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పి ఆర్ కృష్ణ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ మరి ఎక్కడ అగ్నిగుండం కాలే, ఏం చేయలేదు. మరి ఆర్ కృష్ణ గారు ఏం చేశారు అనేది ఆయనకే తెలవాలి. రెండో అంశం ఏంటంటే 42% విషయాలు కూడా ఆయన కీలకంగా పనిచేయలేదు. భారతీయ జనతా పార్టీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రేపు ఆల్రెడీ ఒక వారం కీళ్ళు నడుస్తుంది జనగణన కులగణన, కనీసం దాంట్లోనైనా బీసీలకు ఒక కాలం కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఆర్ కృష్ణ గారు ఉన్నారు. దాన్ని ఆలోచించాలి. బీసీ సమాజాన్ని పూర్తి స్థాయిలో మరొక్కసారి
పక్కకు పెట్టే దాంట్లో ఆర్ కృష్ణ కూడా కీలకంగా పనిచేస్తాడు. కాచం ఏ ఉద్యమం వచ్చినా దాన్ని అందిపుచ్చుకుంటాడు. మొన్నటిదాకా మార్వాడి గోబాకి అని, ఆ తర్వాత ఇంకా చాలా వరకు కూడా దీని ఎలా చూడాలి? నేను కాచం సత్యనారాయణ అనే వ్యక్తి నిరంతరం ప్రజాసేవలో పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తా. నాకు వేరే ఎలాంటి శేషభిషలు లేవు, ఎలాంటి ఆలోచనలు లేవు, వేరే రకమైనటువంటి కోరికలు లేవు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నా, తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పనిచేస్తా. సమాజ స్థాపనలో నేనంటూ ఉండాలని చెప్తున్నా. పూర్తి స్థాయిలో ఉంటుంది తప్ప వేరే ఒక ఆలోచన అయితే లేదు. తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఒకవేళ కులపరంగా తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో వైశ్యుల యొక్క జనాభా దాదాపు అంటే సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, కులగణన కావచ్చు 3.5% నుండి 4% అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మా వైశ్య సమాజానికి కూడా పెద్దనలాగా నేను పనిచేస్తాను. వైశ్య గర్జన పెట్టినా, వైశ్య రాజకీయాలను పేరు పెట్టినా, రేపటి రాబోయే రోజుల్లో 2027 జనవరిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు పెరిగేటువంటి నియోజకవర్గాలు లెక్కేసుకుంటే 179 నియోజకవర్గాల 100 రోజుల యొక్క పాదయాత్రని మా వైశ్య వికాస వేదిక నుండి కూడా పనిచేస్తా. 100 రోజుల యొక్క పాదయాత్రని పూర్తి స్థాయిలో సఫలీకృతం చేసే దాంట్లో కీలకంగా ఉంటా. తెలంగాణ సమాజంలో వైశ్యుల యొక్క పాత్ర కలిసి వచ్చే సమాజం ఏదైతుందో ఆ సమాజం కోసం పనిచేస్తా. ఇవాళ రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎల్బీనగర్లో ఒక ఉద్యమం జరిగితే బీసీ గర్జన, ఆత్మగర్జన అని చెప్తున్నటువంటి నేపథ్యంలో రాఘవేంద్ర గౌడ్ మరి అక్కడ ఆర్ కృష్ణయ్య గారు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా చెప్పినాం. బీసీలో ఉన్నటువంటి 4 కులాలే సమాజంలో మేము బీసీల కోసం పనిచేస్తున్నాయి. మరి అట్టడుగున్నటువంటి బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కులాలు చట్టసభలకు ఇప్పటి వరకు పోయినటువంటి కులాలు అవుతున్నాయి, ఎంబీసీ కులాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కలుపుకునేటువంటి బాధ్యత మా వైశ్య సమాజం ఉంది. వైశ్య రాజకీయ రణ పేరులో మేము చెప్పడం జరిగింది. మందకృష్ణ గారిని పిలిచినాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ పిలిచి మాట్లాడినటువంటి రాజకీయ రణబేరు చేస్తే దానికి కూడా చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో మందకృష్ణ గారు ఒక గొప్ప మాట అన్నాడు. ఎక్కడైతే తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులు పోటీ చేసేటువంటి సందర్భం ఉంటే అక్కడ మా సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్తున్నాం. మేము పేరుకి అగ్రవర్ణం కావచ్చు, మాలో ఉన్నటువంటి 85% ఉన్నటువంటి పేదలు ఉన్నారు ఈరోజు. ఆ 80% పేదల కోసం మేము పనిచేస్తాం. కాచం సత్యనారాయణ అనేటోడు తెలంగాణ సమాజంలో ఒక పక్క వైశ్యుల కోసం, ఒక పక్క కార్మికుల కోసం, ఒక పక్క తెలంగాణ సమాజం కోసం, ఇంకో పక్క తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తాం. నిరంతరం సమాజంలో 24 గంటలు నేను పనిచేస్తా, సమాజం కోసం పనిచేసే దాంట్లో సమాజ హితైషిగా పనిచేస్తా తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవు. తద్వారా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని అయితే ఎప్పుడైతే చెప్పిండో నేను ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినటువంటి నేపథ్యం ఏదైతుందో దాన్ని మరొక్కసారి నేను పునరుద్ఘాటిస్తున్నా. డెఫినెట్గా 2029లో కాచం సత్యనారాయణ అంటాడు. నా చూపు అసెంబ్లీ వైపు ఉంది తప్ప వేరే ఆలోచన లేదు. చట్టసభలో అధ్యక్ష అంట, ఎలాంటి అనుమానం లేదు. దాని ద్వారా సమాజం కోసం పనిచేస్తా. సమాజంలో నా పాత్ర ఏందో నేను చూపిస్తా. నేను రామ్ మనోహర్లో యొక్క ఆశయాలని, ఆయన యొక్క సిద్ధాంతాలని పూర్తి స్థాయిలో నమ్మినటువంటి వ్యక్తిని, అహింసావాదాన్ని నమ్మిన సేమ్ టైం సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను కూడా నేను పరిగణలకు పనిచేస్తా, మల్టిపుల్గా పనిచేస్తా, సమాజ హితైషిగా పనిచేస్తా అని చెప్తూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈడబ్ల్యూఎస్లో కూడా మీరు మళ్ళీ వైశ్యుల కోట కావాలని అంటే వాళ్ళ రెడ్డిస్తో కూడా మీరు పొసగట్లేదు అంటారు. దీనిలో చూడాలి. భారత ప్రభుత్వము ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 10% తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి నితిన్ గడ్కర్ గారిని తీసుకొచ్చి తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేము సన్మానం చేసినాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందిరా ప్రియదర్శిని ఆటోలో నాంపల్లో అద్భుతంగా 29 రాష్ట్రాల్లో ఎవరు చేయనటువంటి, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ పాలిత ప్రభుత్వాలు అవుతున్నాయి, అక్కడ కూడా చేయనటువంటి నేపథ్యంలో కాచం సత్యనారాయణగా నేను ఏనుగు సంతోష్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం, పవన్ శర్మ బ్రాహ్మణ సమాజం నుండి మేము పనిచేసి, విశ్వం గుప్తా అందరం కలిసి పనిచేసి ఆ రోజు సన్మానం చేసినాం. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినందుకు, 10% తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నితిన్ గడ్కర్ గారికి ఆ రోజు ఉన్నటువంటి ధన్యవాదాలు తీర్మానం చేసినాం. రెండో అంశం చెప్తున్నా, వైశ్య కమ్యూనిటీగా ఈ రోజు ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి మా వైశ్య సమాజం, నాతో పాటు ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజం కావచ్చు, 10% ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ ఏదైతుందో ఆ అంశం ఏదైతుందో వైశ్యులం కూడా ఏబిసిడి కింద, ఈడబ్ల్యూఎస్లో ఏబిసిడి కింద వర్గీకరణ చేయాలని మేము చెప్తున్నాం. కనీసం 0.5% లేనటువంటి వెలమ సామాజిక వర్గం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకంటే 1% ఎక్కువ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బ్రాహ్మణ సమాజంకి వెళ్ళి ఒక్కరే ఉన్నారు. వైశ్య సామాజిక వర్గంకి వెళ్ళి ఒక్కరేమున్నారు. చట్టసభల్లో మనం లేనన్ని రోజులు మనల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారు. అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఎవరైతే
సమాజంలో రాజకీయంగా ఎదుగుదల లేకపోతే ఆ సమాజం మొత్తం నిర్వీర్యమవుతుంది. మరి చట్టసభలో రాణించలేనటువంటి పరిస్థితి ఆ సమాజం ఏదైతుందో, ఆ కమ్యూనిటీ ఏదైతుందో మొత్తం అనగదొక్కపడతారని చెప్పినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా వైశ్య సమాజం కోసం నేను చెప్పేటువంటి పాదయాత్రలో ఒక 10 అంశాలు పెట్టుకుంటాం. అందులో ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ మా దాంట్లో మందకృష్ణ గారే మాకు స్ఫూర్తి. ఆయన చెప్పినటువంటి ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఏదైతుందో దీన్ని కూడా ఈడబ్ల్యూఎస్లో కూడా ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. వైశ్య సమాజం కోసం పనిచేస్తాం, వైశ్యుల అభ్యున్నతి కోసం పనిచేస్తాం, కార్మిక లోకం కోసం పనిచేస్తాం, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని మేల్కొనే దాంట్లో కీలకంగా పనిచేస్తాం, తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడంలో కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాం అని చెప్తున్నాం. ఈ సందర్భంగా మీ కుల సంఘాలతోటే కాచానికి పొసగదు, ఎప్పుడు పంచాయతీ పెట్టుకుంటారు అని ఒక వార్త ఉంది. దీనిలో చూడాలి. ప్రతి సమాజంలో ప్రతి కమ్యూనిటీలో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, రకరకాల సంఘాలు ఉంటాయి, ప్రతి కులంలో కూడా ఉంటాయి. రెడ్డి సామాజిక వర్గంలో కూడా చాలా సమాజాలు ఉన్నాయి, వెలమ సామాజిక వర్గంలో ఉన్నాయి. బీసీలలో అట్లా లెక్కేసుకుంటే 90 కులాలు ఉన్నాయి బీసీలు అని చెప్తే మరి బీసీలో ఎక్కడ ఎక్కువగా ఉన్నారు? బీసీలో ఉన్నటువంటి 4 సమాజమే ఉన్నారు కదా. బీసీలో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? అగ్రవర్ణాల్లో ఉన్న దాంట్లో మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ్స్, గౌడ్సే ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి కమ్యూనిటీలో ఎవరైతే ముందుకు పోతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద అబండాలు వేసే దాంట్లో కీలకంగా పనిచేస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను నికార్స్గా నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్నాం. మా వైశ్య సమాజం కోసం కూడా పనిచేస్తాం. సో ఎల్బీ నగర్లో ఉద్యమంలో పనిచేసిన కాచము, మళ్ళీ నగరకల్లేమో సొంత ప్రాంతము, సూర్యాపేటలోనేమో జగదీశ్వర్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడు. ఎలా చూడాలి దీన్ని? నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకునిగా తప్ప ఏదో నియోజకవర్గానికి కన్ఫై పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా ఉన్న ఎల్బీనా నియోజకవర్గం అనేది అన్ఫార్చునేట్. అది నియోజకవర్గంగా నేను ఉన్నా కాబట్టి డెఫినెట్గా అది ఫార్చునేట్ కింద తీసుకుంటా తప్ప ఎలాంటి అనుమానం లేదు. నేను ఎక్కడికే లేను. 119 నియోజకవర్గాలు కావచ్చు, రేపు 179 నియోజకవర్గాలు కావచ్చు. ఎక్కడ పార్టీ నేను తీసుకున్నటువంటి లైనప్ ఏదైతుందో ఆ పార్టీ ఎక్కడ పోటీ చేయమని నిశ్చయించినా డెఫినెట్ పనిచేస్తుంది. అంటే టీఆర్ఎస్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీనా కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కావచ్చు, రేపు టీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళనైతే నేను తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలలో అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం. దానికోసం పనిచేస్తున్నా, వైశ్య సమాజం కోసం పనిచేస్తున్నా. వైశ్య సమాజాన్ని కూడా పూర్తి స్థాయిలో విస్మరించినటువంటి పార్టీలని బొందబెట్టే కార్యక్రమాలు కూడా కీలకంగా పనిచేస్తాం. కాచం అవసరం తెలంగాణకు ఉందంటారు, ఉద్యమకారులకు ఉందంటారు, అంతేనా? 100% కాచం అవసరము తెలంగాణ ఉద్యమకారులకు ఉంది, ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి ఉంది. ఉద్యమకారుల కోసం పోరాడతాను, నిఖార్సుగా పోరాడతాను అని చెప్పి ఒక నమ్మకం ఉన్నది. కార్మిక లోకానికి ఉన్నది, ఇండిపెండెంట్ కార్మిక సంఘం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం, నిజాయితీగా పనిచేసినాం. అన్ని రకాలుగా పోగొట్టుకున్నటువంటి దాంట్లో ముందు వరుసలో ఉన్నాం కాబట్టి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నాకంటే ఒక లైన్ ఉన్నది. సో మీరు అటు చంద్రబాబు నాయుడిని, వైఎస్ఆర్ని, రోసేని, కిరణ్ కుమార్ రెడ్డిని, ఇటు చూస్తే మన కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని, సో ఎవరి పాలన బాగుంది అనిపించింది? నేను వ్యక్తిగతంగా నాకు కేసీఆర్ గారు గురువు. అంటే పాలన గురించి చెప్తాను, ఎవరి పాలన గురించి కాదు. నేను కేసీఆర్ గారు నాకు గురువు. 100% కేసీఆర్ గారు గురువు అన్నప్పుడు కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉన్నాయి. కొన్ని తప్పులు చేయొచ్చు, ఆయన కొంతమంది అధికారుల లాబ్సేషన్ ఉండొచ్చు, అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది చెప్పినటువంటి మాటలు వినొచ్చు. కానీ అంతిమంగా నేను ఏ పార్టీలు ఉన్నా, ఎక్కడ పనిచేసినా కేసీఆర్ గారు నాకు గురువు. ఎల్బీ నగర్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాచంది ప్రస్తుతంలో ప్రోటోకాల్ ప్రకారం కనీసం ఒక కార్పొరేటర్ కానీ ఎవరు కానీ ఫోటో వేయకపోవడం పైన మీ అభ్యంతరం? అది వాళ్ళ వ్యక్తిగతంగా దాని గురించి ఆలోచించి నన్ను నేను తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ యొక్క విచక్షణ కోల్పెడుతుంది తప్ప నా ఫోటో వేసినా వేయలేదని కాదు. ఎవరైనా ఒక చిన్న ఉద్యమకారుడు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం నన్ను కోరుకున్నప్పుడు ఎల్బీ నగర్లో ఆయన ఫోటో వేయలేదంటే గిలికజ్జాలు పెట్టుకున్నటువంటి మీ అభిమానులు ఉంటారు కదా సార్? డెఫినెట్ మా అభిమానులు 100% ఉన్నారు కాబట్టి మళ్ళీ మీతోటి ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా. అంటే నేను వాళ్ళకు ఇప్పుడు ఒక ఉద్యమకారుడు, ఇన్ఛార్జి, కార్యదర్శి, ఇవన్నీ పంచాయతీ డబ్బుల పంచాయతీ లేకపోతే పదవుల పంచాయతీ కాదు. తెలంగాణ సమాజం కోసం నేను పనిచేస్తున్నా. నాకంటూ ఒక లైన్ ఉంది. 2029లో కాచం ఎట్టు పరిస్థితుల్లో కూడా 100% 2029లో అధ్యక్ష అంటారు. నేను దానికి సాక్ష్యాలు, దానికి ప్రూఫ్లు, దానికి ఉన్నటువంటి నెట్వర్క్ అన్నీ కూడా మీకు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మీ మాటల్లో రాబోయే రోజుల్లో ఉద్యమకారులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఉద్యమకారుల యొక్క సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ సమాజ హితైషిగా తెలంగాణ సమాజం బాగుపడాలి దాంట్లో కీలకంగా పనిచేస్తా. అన్ని రకాలుగా శాయశక్తులు పోరాడుతూ నిర్విరాంగం పనిచేస్తా. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కీలకంగా కాచం సత్యనారాయణ అనేటోడు మళ్ళొకసారి కీలకంగా పనిచేస్తాడు. కీలక భూమిక ఉంటుంది అని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.